నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతం తెలంగాణలో చాలా హాట్ టాపిక్సే ఉన్నాయి రాజకీయం పరంగా చూసుకుంటే. ఒకటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ఒకటైతే, మరి ఇటీవల కాలంలో అంటే 1 డే బ్యాక్ చూసుకుంటే ఎంపీ ఈటెల రాజేందర్ ఒక రియల్టర్ మీద చేసుకోవటం. అండ్ మరోవైపు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీఎం దావోస్ పర్యటన వెళ్ళారు, అది కూడా ఇన్వెస్టర్స్ కోసం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓయూజేఏసీ ఫౌండర్ డాక్టర్ జంపాల రాజేష్ గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అయితే మనకి చలికాలమే ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు మాత్రం మంచి కాకను పుట్టిస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసుకి సంబంధించినటువంటి వ్యవహారం. మరి దీనిపై అసలు మీ కామెంట్ ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఈడీ వాళ్ళు దీన్ని ఒక సీరియస్గా తీసుకొని చేస్తున్నటువంటి పని ఇది. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్ రేసులో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఆయన ప్రూఫ్ చేసుకోవాలి, ఆయన యొక్క కడిగిన ముత్యం లెక్క బయటపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కానీ దాని మీద ఇంకా విచారణ జరుగుతుంది. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత ఏం అవినీతి జరిగింది, ఏ అక్రమాలు జరిగినాయి అనేది కూడా దాన్ని బయటపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళేదో రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా మేము ఏమీ చేయలేదు, అక్రమాలు అవినీతి జరగలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో మేకపోతు గాంభీర్యం చేస్తారు తప్ప దాని వెనుక చాలా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా విచారణలో బయటపడతాయి. అండ్ కోర్టు సైడ్ నుంచి వచ్చినటువంటి తీర్పులో కూడా కంప్లీట్గా కేటీఆర్ తప్పు చేశాడని కూడా రాలేదు కదా. కేసు అనేది ఇంకా విచారణలో ఉన్నది, పూర్తి కాలే. పూర్తి అయిన తర్వాత వాళ్ళు పూర్తి ఆధారాలు బయటపెట్టిన తర్వాత ఆయన మీద ఆయన చేసినటువంటి అక్రమాలను బయటపడతారు తప్ప ఇప్పుడు పూర్తిగా దాని మీద విచారణ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కూడా మేమేం తప్పు చేయలేదు, మాది లేదని అన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు ఈ కార్ రేసులో చాలా అక్రమాల అవినీతి జరిగింది. అండ్ ఇప్పుడు మీరన్నట్టు వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు. మరి రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో ఆయనకి కొంచెం చుక్కెదురైంది క్యాష్ పిటిషన్కి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో కూడా అనుకున్నంత ఫేవర్ అయితే రాలేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఏ కోర్టు కూడా కేటీఆర్ తప్పు చేస్తారని మాత్రం ఎక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక్క నిమిషం, మీరేమంటున్నారు? ఇప్పుడు లైక్ వాళ్ళు ఖచ్చితంగా తప్పులు జరిగాయి సోకాలు అని వాళ్ళ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే విమర్శించే వాళ్ళు ఉండకూడదనే కేటీఆర్ని లోపలేయాలని చూస్తున్నారనేది వాళ్ళ సైడ్ నుంచి. లోపలేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కింద అద్భుతమైన పరిపాలన సాగిస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రజల్లో తీసుకుపోవడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తారు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విచారణ, దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీల మీద వీళ్ళ మీద తీర్చుకోవాలనే కాన్సెప్ట్ లేదు వాళ్ళకు. బట్ ఏంటంటే ఎవరైనా చట్ట ప్రకారం ఎవరైనా పోవాల్సిందే. ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టంకి వ్యతిరేకంగా ఓడిపోలేరు. అది విచారణలో భాగంగా ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి హైకోర్టు ఏం చెప్పింది, క్వాష్ పిటిషన్ వేసుకున్నప్పుడు కేటీఆర్ సంబంధించిన విషయాల్లో మేము జోక్యం చేసుకోలేము, ఇది విచారణలో ఉంది, పూర్తి ఆధారాలు వాళ్ళు పెట్టిన తర్వాత మేము మాట్లాడతామని చెప్పారు. వాళ్ళు ఈయన వేసుకున్నట్టు పిటిషన్ కొట్టేసిన తర్వాత వాళ్ళకి సుప్రీంకోర్టు వేరు. సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా పూర్తిగా విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈడీ వాళ్ళు మళ్ళీ రమ్మని చెప్పారు. మళ్ళీ పోవాలి, ఈయన సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగిందో కూడా వాళ్ళు కులంకుశంగా చర్చించి వాళ్ళు పూర్తి ఆధారాలు బయట పెట్టేదాకా కూడా మనం ఆ విషయంలో మాట్లాడొద్దు. అండ్ ఇప్పుడు మీరు ఇందాక సంక్షేమ పథకాలు అన్నారు. మరి మీరు చెప్పండి, ఒక తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా మీరు చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడంలో విఫలమయ్యారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. సో మరి మీరేమంటారు? నిజంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా? వాస్తవానికి సంక్షేమ పథకాలు 6 పథకాల్లో ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి నడిపించిన పథకాలే. అందులో ఒకటి అభయహస్తం అనే పథకం అనేది డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి పథకం. అదేం చేశారు, ప్రతిరోజు ₹1 సేవింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వమే ఒకరోజు ₹1 అంటే 365 రోజులు అంటే 360 రూపాయలని వాళ్ళ ఖాతాలో వేసి జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత వాళ్లకు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు ప్రతి ఒక్కరికి ₹500 పెన్షన్ అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చేసింది. అది 2009 నుంచి 16 వరకు నడిచింది. తద్వారా ఎవరైతే ఇంకా డ్వాక్రా మహిళలకు సంబంధించిన పిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా ఉపకార వేతనాలు కూడా ఆ పథకం ద్వారా అందినాయి. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం
ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వెంటనే ఇలాంటి పథకాలన్నీ కూడా నిజంగా ప్రత్యక్షంగా ప్రజలకు చేరువయ్యే పథకాలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసింది, పథకాన్ని రద్దు చేసింది. అందుకే మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా 400 కోట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అభయహస్తం అనే పథకాన్ని మళ్ళీ దాని మీద మంచి ఒక మామూలుగా అందరి సమక్షంలో డ్వాక్రా మహిళలకు, ఇప్పుడున్నటువంటి మహిళలకు స్వయం సమృద్ధి సంపాదించుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఇదే పథకాన్ని మన పునరావృతం చేసి 400 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే. అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు కూడా స్త్రీకి బేస్ చేసుకుని, ఎందుకంటే మహిళలను బేస్ చేసుకొని ఒక సేవింగ్, అంటే ఒక కుటుంబము ఒక ఆదాయాన్ని ఎట్లా సేవ్ చేస్తుందంటే ఒక మహిళ ద్వారా సేవ్ చేసుకోవడానికి ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక కుటుంబానికి ఒక ఆధారం, అంటే ఒక ప్రత్యక్షంగా లబ్ధి జరిగే పథకాలు అన్నట్టు ఇవన్నీ. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధుడు ఉంది, ప్రజాపాలనలో భాగంగా ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తుంది. అండ్ ప్రస్తుతానికి అంటే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రైతు రుణమాఫీకి సంబంధించి కానీ రైతు బంధుకు సంబంధించిన ఒక అంశం బాగా వైరల్ అవుతుంది. సో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు 15,000 ఇస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఈరోజు 12,000 మాత్రమే ఇస్తా అంటుంది. మరి రైతులు మోసం చేసినట్లు కాదా? ప్రత్యక్షంగా రైతులు అనాలి, రైతులు మోసం చేశారని, కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు, కానీ రైతులు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ 2 లక్షల రుణమాఫీ అందరికి అందే విధంగా చేసింది. వీళ్ళు కొంతమంది ఏదో కొన్ని రకాల మాట్లాడుతున్నారు తప్ప ఈ రుణమాఫీ అనేది 100% సక్సెస్ అయింది. రైతుల్లో ఆనందం ఉంది. రైతులు కూడా ప్రతి ఊర్లో కూడా మేము పెట్టుబడి ఇప్పుడు ఏదైతే గిట్టుబాటు ధర ఉందో, వడ్లకు ఇచ్చేటువంటి 500 బోనస్ ఉందో, మేము పండించిన పంటలో మేము మా పంటకు బోనస్ ఇస్తే మాకు వ్యవసాయం చేసిన తృప్తి మాకుంటుంది. కానీ రైతు బంధు అనేది ఆ ఖాతాలో వేస్తే ఆ ఖాతా నుంచి అక్కడి నుంచి అటే పోతుంది తప్ప దాంట్లో మాకు ఎలాంటి ఆత్మవిశ్వాసం ఉండదు. రేపు వ్యవసాయం చేయడానికి కూడా మాకు ఏంటంటే మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర బోనస్ వస్తే మాకు అందులో ఒక ఆనందం, తృప్తి ఉంటుందని రైతులు రోజు చెప్తున్నారు భాజపాగా. అంటే 100 ఎకరాలు 150 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధు వేసేసి కేసీఆర్ ఉన్న వాళ్ళని ఉన్నట్టు చేసిండు. బట్ ఇక్కడ ప్రజాపాలనలో ఏంటంటే రైతు బంధు అనే కార్యక్రమాన్ని ఇప్పుడు మన ఏదైతే ఈ పథకం తీసుకున్నారో అది నిజంగా లబ్ధిదారులకు, ఎవరైతే నిజంగా వ్యవసాయం చేసి వ్యవసాయంతో పాటు కౌలు రైతులు ఉంటారు, కౌలు రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చేటట్టు వాళ్ళకు ఉపాధి మంచిగా అన్ని రకాలుగా కలిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రణాళిక తయారు చేసింది. అది 4 సంవత్సరాల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 year దాటింది. దాటంగానే ప్రతిదీ కూడా మనం రైతులకు అందే విధంగా చేయలేము, ఎవరైనా చేయాలి అంటే. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదానికంటే రెట్టింపు పనిచేస్తుందని మాత్రం రైతులు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ 12,000 సంగతి ఏంటి? 26 తారీఖు రోజు అందరి ఖాతాల్లో 12,000 పడుతున్నాయని ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాగ్దానంలో చెప్పిన 3,000 ఏమైంది? 3,000 కూడా వాళ్ళు దాని విచారణలో ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసు 10 సంవత్సరాలు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం చేసిపోయారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి 1st తారీఖు జీతాలు పడుతున్నాయి. ఉద్యోగస్తుల కౌలకు కూడా ఇదివరకు 30 తారీఖు 25 తారీఖులు ఉద్యోగాలు పడేది. పాపం వాళ్ళు ఇంట్లో పిల్లలకు ఫీజులు కానీ వాళ్ళ చిట్టీలు మామూలుగా వాళ్ళు ఏదైనా ఈఎంఐలు కానీ వాళ్ళు బదులు అడుక్కొని వేసుకునే పరిస్థితి 10 సంవత్సరాలు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1st తారీఖే ఉద్యోగస్తుల ఖాతాల్లో జీతాలు పడుతున్నాయి. అంటే ఒక్కొక్కటి చేసుకుంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా వాళ్ళు ప్రజలు ఏదైతే నమ్మి మాకు ఓట్లు వేసారో వాళ్ళకు మేము జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చేసేటువంటి చిల్లర పనులకు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ఎప్పుడు తలగ్గదు. వాళ్ళను ప్రామాణికంగా తీసుకోదు. ఇక్కడ ప్రజలు ప్రామాణికం. ప్రజాస్వామ్యంలో ప్రజలే మూలం. ప్రజలకు చేయాల్సిన, ప్రజలతో మనలో మంది మళ్ళీ అధికారంలో రాలి తప్ప ప్రతిపక్షంతో కొట్లాడి అధికారంలో రావడం అనేది ప్రజాస్వామ్యం కాదు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చినటువంటి అంశాల్లో చాలా హర్షించదగ్గ అంశం అంటే వీఆర్ ఆల్సో చాలా బాగుంది అనిపించింది. అంటే ఈ రైతు బంధుకు సంబంధించి ఏదైతే సాగులో ఉన్న భూమికి మాత్రమే మేము రైతు బంధు ఇస్తాము అనే ఒక అంశం వీళ్ళు తీరమే తీసుకొచ్చారో ఇది చాలా హ్యాపీ అనిపించింది. అంటే నిజంగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఆ రైతు బంధు అనేది గతంలో అనిపించింది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? అదే ఇప్పుడు నిజమైన రైతు ఎవరైతే వ్యవసాయం చేసే రైతుకు ఒక కొన్ని ఏమంటారు వాటిని, రైతుకు కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. ఏంది ఆయన కోరిక? నాకు కేసీఆర్ రైతు బంధు వేయాలని ఉండదు. నాకు పండిన పంట మంచిగా సాగు రావాలి, నాకు మంచి ఉత్పత్తి రావాలి, పంట చేతికి అందాలి, పంటకు మంచి గిట్టుబాటు ధర రావాలి అనే ఉంటుంది తప్ప రైతుకు నాకేదో రైతు 1వ తరగతి రాగానే నా ఖాతాలో డబ్బులు పడాలని ఈ రైతుకు ఉండవు. ఎందుకంటే దేశాన్ని సాధేది రైతు ఉత్పత్తి చేయలేకపోతే మన డబ్బులు మానేసి వేస్తే డబ్బులు మనం తినలేం. రైతు ఉత్పత్తి చేస్తేనే ఆ ధాన్యం కానీ
ఆ ధాన్యాలు కానీ మనం మన జీవనం మనగడ సాగిస్తాం తప్ప ఇవన్నీ కూడా ఏదో తాత్కాలిక అవసరాల కోసం కేసీఆర్ గారు పెట్టిన పథకాలు తప్ప ఇట్లా ఇట్లా కూడా చిత్తశుద్ధి లేదు. అండ్ ఇదే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మొన్న కేటీఆర్ గారు హైకోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈడీ దగ్గర హాజరైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎక్కడో కాంగ్రెస్ నేతలు హర్ట్ అయ్యారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే విషయంలో అద్దంకి దయాకర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే ఒక సీఎం హోదాలో ఉన్న వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలో మీకు తెలీదా అనే కోణంలో ఆయన ప్రశ్నించారు. మరి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న వాదన ఇది, నాది కాదు, ప్రజలది కాదు. మరి మేము చేస్తే సంసారం, ఇంకొకరు చేస్తే ఇంకొకటి అంటే ఎంతవరకు కరెక్ట్? మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆ రోజు గుర్తు రాలేదా సీఎం అని? ఆ చైర్ మీకు కనిపించలేదా అని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చెప్తారు? వాస్తవానికి ఇలాంటి వాక్యాలు అనేది సరైన కావు. ఎవరైనా సరే గతంలో ఆయన వ్యక్తిగతంగా సీఎం గారు జైలు పోవడం ఆయనకున్నటువంటి ఆ కారణాల వల్ల అనొచ్చు, కానీ కేసీఆర్ గారు ఎవరు కూడా డైరెక్ట్ అట్లా అన్న దాఖలు. ఎందుకంటే ప్రజల మీద అభిమానంతో ఏదో ఒక అంటారు తప్ప వాస్తవానికి కేటీఆర్ మాటలు కూడా సరైన కావు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎట్లా మాట్లాడుకో 10 సంవత్సరాలు నానకాంచి నేర్చుకున్నాడు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు బాధ్యత లేదు కాబట్టి ఒక తీరుగా వ్యవహరించారు. ఇప్పుడు బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతారహితంగా వ్యవహరించాల్సిన అవసరం ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉంటుంది. మరి 10 సంవత్సరాలు మీరు నేర్చుకున్నటువంటి ఇదేనా? కాదు కదా. ఒక ముఖ్యమంత్రి హోదా ఏందో మీకు తెలుసు, ముఖ్యమంత్రి స్థాయి ఏందో తెలుసు. ముఖ్యమంత్రి స్థాయిని చూసి మాట్లాడాలి. ఎవరైనా కానీ వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు గౌరవం ఇచ్చేయాలి. ప్రజాస్వామ్యంలో అది చాలా అవసరం. అండ్ ప్రస్తుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్లో ఆ రోజంటే బాధ్యత రాహిత్యంగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడారు. ఇప్పుడు బాధ్యతగా ఉన్నట్టు ఇలా మాట్లాడుతున్నారంటే సరే, రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టేస్తే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా చాలా సందర్భాల్లో కొంచెం నోటి దురుసుతో మాట్లాడారు అనేది కూడా కొంచెం బయటకు వచ్చింది. మరి ఇప్పుడు బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు అలా మాట్లాడడం కరెక్టేనా? నోటి దురుసు కాదండి, ప్రజల కోసం అవసరమైతే ప్రత్యక్షంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు జవాబుతరంగా మనం ఉండాలి. వాళ్ళు ప్రజల్లో అబద్ధాలు చెప్పి ప్రజల్ని మిస్గైడ్ చేసి ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు చెప్పడం అనేది వాళ్ళకి కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతాయుతంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ అందరు మంత్రులు కానీ చాలా బాధ్యతాయుతంగా ఒక సమిష్టి నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే మనకు ఎగ్జాంపుల్ నాయన నరసింహారెడ్డి గారు హోంమంత్రి శాఖ ఉన్నప్పుడు ఆయనకున్న అధికారాల్లో మనందరూ తెలుసు. ఆయనకున్నది 2 లక్షల రూపాయలు చెక్ పవర్ హోంమంత్రి హోదాలో. అంటే ఆయనకున్నటువంటి అధికారము అంటే ఆయన చేతిలో ఉన్నటువంటిది ఏందో మనకు తెలుసు. బట్ ఇప్పుడు ఏంటంటే సొంతంగా కోమటిరెడ్డి రెడ్డి గారు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకపోయినా కూడా వాళ్ళు సొంతంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే ఇప్పుడు చూస్తున్న మంచి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా సమిష్టిగా ప్రజల కోసం ప్రజాపాలన కోసం సమిష్టిగా పనిచేస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా వాళ్ళు కూడా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలంటే వాళ్ళకు కూడా ప్రజలే వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకు కొంచెం బాధ్యత ఉండాలి తెలంగాణ ప్రజల పట్ల. సరే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజులు మీరు ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు ఉంటాయో వ్యతిరేక నిర్ణయాలను మీరు అనండి ప్రజాస్వామ్యంగా కాదం, కానీ వ్యక్తిగతంగా దూషించడం ఈ యొక్క వీళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు సొంత నిర్ణయాలు తీసుకునే అంత రైట్ వాళ్ళకు ఉంది అన్నట్టు, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్లో సొంత నిర్ణయాలతో పాటు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు కూడా ఎక్కువ ఉన్నాయి అనేది వినిపిస్తుంది. నిజంగా ఉన్నాయా? అది కాంగ్రెస్ పార్టీ అండి. ప్రజాస్వామ్యానికి ప్రతీక అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరైతే మన బల్మూరి వెంకట్ గారు కానీ, బట్ ఇప్పుడు మన తీన్మార్ మల్లన్న గారిని ఆయనే ఆ పార్టీలో వండుకుంటే అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఎవరైనా ఆ పార్టీలో ఉండి ఆ మాట మాట్లాడితే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటి సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరి మనోభావాలు కానీ ఎవరి విషయాలు కానీ వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎవరైనా వాళ్ళు చాలా ఇష్టంగా చాలా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నిర్ణయాలు కానీ వాళ్ళ యొక్క విధానాలు కానీ తెలియజేస్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో సీఎం అయిన తర్వాత ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఉన్నారంటే ప్రస్తుతం కూడా ఇప్పుడు తెలంగాణ సీఎం దావోస్లో ఉన్నారు. సో ఇన్వెస్టర్స్ కోసం వెళ్ళారు అక్కడి వరకు. ఎలా ఉంది అసలు? చాలా అద్భుతంగా ఉందండి. చూస్తున్నారు ఈరోజు దావోస్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఐటీ సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రీధర్ బాబు మంత్రి గారితో పోయి అక్కడ ఈరోజు మెగా కృష్ణారెడ్డిని కలవడం జరిగింది. కృష్ణారెడ్డి గారు వారి యొక్క ఏదైతే మెగా పరిశ్రమల్లో దాదాపు ఇప్పుడున్నటువంటి విద్యుత్ సంబంధించినటువంటి ఏదో ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించిన విషయాల్లో కూడా దాదాపు ఒక 7,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని ఈరోజు మనకు తెలుస్తుంది. అంటే మన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టినాక కూడా ఈ ప్రైవేట్ రంగంలో ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ రంగంలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
అప్పుడు కేటీఆర్ గారు వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని విషయాలు చేయొచ్చు కానీ అవును. బట్ అంతకంటే రెట్టింపు చేయాలని శ్రీధర్ బాబు గారు చాలా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఓకే. దానిలో భాగంగా ఈరోజు దావోస్లో వాళ్ళు చేసినటువంటి మెగా కృష్ణారెడ్డితో జరిగినటువంటి చర్చలు కావచ్చు, హ్మ్. మెగా పరిశ్రమలతో జరిగిన చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులకు, తెలంగాణ భవిష్యత్తు కోసమే వాళ్ళు చేసేది. బట్ అవసరమైతే వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. తెలంగాణ ఎన్నికల రిజల్ట్ రోజు ముఖ్యంగా ఐటీ మినిస్టర్ కేటీఆర్కి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీ మిస్ యూ అంటూ, ఒక మంచి ఐటీ మినిస్టర్ని మేము మిస్ అయ్యామంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఆయన్ని రీప్లేస్ చేశారా, లేకపోతే ఈ ఏదైతే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందో దీన్ని చెరిపేస్తారా మరి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి శ్రీధర్ బాబు గారు? చూస్తారండి మీరు 4 సంవత్సరాలు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిజమైన శాఖలు కూడా ఇంకా దేని కేటాయించలే. 1 సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు ఐటీ రంగాన్ని మొత్తం కూడా శ్రీధర్ బాబుకు అప్పచెప్పారు. శ్రీధర్ బాబుకు ఉన్నట్టు పరిచయాలు, శ్రీధర్ బాబు అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యవహారం, ఆయనకు శైలి మీరు అందరికి తెలుసు. ఆయన ఎంత ఇదో. కేటీఆర్ ఆయన కింద చాలా చిన్నవాడు. కేటీఆర్ ఆయనకున్న అవగాహనలో సగం కూడా అవగాహన లేదు నాకు తెలిసి. శ్రీధర్ బాబు అద్భుతమైనటువంటి అవగాహన ఉంది. ఆయన ఐటీ రంగాన్ని బలోపేతం చేయడానికి చాప కింద నీరు లెక్క పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదో సీఈఓలను అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి మీడియాల ముందు షో చేసారు తప్ప నిజంగా ఎక్కడ పరిశ్రమలు డెవలప్ అయినాయి, ఎక్కడ ఊళ్ళకు ఉపాధి కలిపింది. ఇంత ఉపాధి కలిగితే ఇంత నిరుద్యోగిత శాతం 10% ఎట్లా పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అందుకే కేటీఆర్ గారు ఓన్లీ షోలు, ఆయన ఏదైనా మీటింగ్లు, షోలు, వాళ్ళతో మాట్లాడడం, సెల్ ఫోన్లు, గిల్ ఫోన్లు, మీరన్ని పరిశ్రమలన్నీ కూడా మనం చూసిన కళ్ళారా. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా ఐటీ రంగంలో ఇక్కడ అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ ఉంటే ఐటీ రంగంలో కానీ విద్య విభాగంలో మొత్తం కూడా నిరుద్యోగ శాతం 10% ఎందుకు పెరుగుతుంది? అందుకే మీరు చెప్పేది ఏంటంటే శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు ఈ ఐటీ రంగం హైదరాబాద్లోని ఐటీ హబ్ను అభివృద్ధి చేసే విధంగా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు 7,000 ఉద్యోగాలు, ఇప్పుడు మెగా పరిశ్రమలో 7,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని ఈరోజు మనలు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఐటీ రంగం అనేది రానున్న రోజుల్లో హైదరాబాద్ అనేది భారతదేశంలో ఒక గొప్ప కేంద్రంగా ఉంటుంది. ఐటీకి పెట్టుబడులు అందరూ వస్తారు. విదేశాల నుంచి వచ్చి ఆల్రెడీ మీరు చూస్తున్న రోజు విదేశాల నుంచి అందరూ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. రానున్న రోజుల్లో అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇదే దావోస్కి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి ఒక వీడియో, అంటే లైక్ ఒక అంశం అయితే చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అట్ ద సేమ్ టైం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దావోస్కి సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లో ఒక ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా ఈ వీడియోని చూసి కొంచెం గుర్రంటూ ఉన్నారు. అరే, అక్కడ కూటమిలో వాళ్ళు ఉన్నారు, కూటమిలో బీజేపీ ఉంది, అంటే కాంగ్రెస్ని ఓడించడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. అలాంటి ఒక ముఖ్యమంత్రితోని, అలాంటి ఒక పర్సన్తోనే ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి భేటీ అవ్వటం ఏంటి, అసలు దీని వెనకాల ఏం జరుగుతుందనే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి అసలు? వాస్తవానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఇంపార్టెంట్ అండి. దానిలో భాగంగా ఆ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిచయాలు, వ్యక్తిగతమైన పరిచయాలు ఉండొచ్చు. బట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాం. నిన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎంత రాయితీలు ఇచ్చారో వాళ్ళకు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత సహకారం ఉందో మనకు తెలుసు. మన రాష్ట్రానికి కూడా సహకారం కావాలంటే తోటి ముఖ్యమంత్రితోటి మనం కలవడం తప్పలేదు. రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో కలిసి మనం పనులు చేసుకొని ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరిగే విధంగా మన చర్చలు జరిపితే తప్పే ఉంటానులా. తప్పలేదు కదా. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన మామూలు క్యాండిడేట్ కాదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు భారత ప్రభుత్వంలో ఒక భాగం. ఆయన కాక ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించుకుంటే కూలిపోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం క్రియాశీలకంగా ఉన్నాడు. ఆయన ఆ రాష్ట్ర ప్రజల కోసం ప్రధానమంత్రి మెడలు వంచి అన్నీ తెచ్చుకుంటుంటారు రాయితీలని మనం చూస్తున్నాం. మనము ఏంటంటే దాన్ని ఒక ఫ్రెండ్షిప్లో చూడాలి, దాన్ని రాజకీయంగా చూడొద్దు. నీకు మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు అవసరమైతే మోడీని కూడా కలుస్తారు. మోడీని కలిస్తే బీజేపీ కలిసినట్టయిందా? కాదు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన బీజేపీ పార్టీలో ఇది చేసినట్టు, ఈయన టీడీపీ కలిస్తే టీడీపీ చేసినట్టు కాదు కదా. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రులతో సంబంధాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనం 40% మీద 60% ఈ ప్రజలకు పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంకి ఉంటుంది. అలాంటి సత్సంబంధాలు అనేది అవసరం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా. సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నా, పార్టీల పరమైన వైరుధ్యాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి కావడంలో తప్పులేదు.
అండ్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతకి కంప్లీట్‌గా సినిమా రంగం నుంచి ఎందుకో ఆయనకి సపోర్ట్ లేదని, ఆయన సపోర్ట్ కూడా వీళ్ళకి లేదని, ఏదో మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ నడిచింది. చాలా రప్చర్స్ ఉన్నాయని 'నాగార్జున ఎన్ కన్వెన్షన్' దగ్గర నుంచి మొన్నొచ్చినటువంటి 'పుష్ప 2' ఇష్యూ వరకు కూడా ఇయన్నీ చాలా అంశాలు మనం చూసాం. అసలు ఏంటి నిజంగానే లేదంటారా ఏంటసలు ఆ సాన్నిహిత్యం? సాన్నిహిత్యం అనేది ఇప్పుడు ప్రభుత్వానికి సినీ రంగంతో పెద్ద సంబంధం కూడా లేదు. ఎందుకంటే హ్మ్. సినీ రంగం అనేది అదొక మనం చూస్తున్నాం ఈరోజు వాళ్ళవి ఇంట్లో ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయి. అవును సార్. ఇక్కడ పేద ప్రజలు అంటే మామూలుగా అదొక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ముఖ్యమంత్రి అంతకంటే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. హ్మ్. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో కూడా డ్రగ్స్ కేసు పెద్ద కేసు మీకు తెలుసు. అందరూ కూడా సరెండర్ అయ్యి అవును. కేసీఆర్ గారు సరెండర్ అయితే కేసీఆర్ గారు వాళ్ళందరినీ కూడా హ్మ్. అట్లా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మంచి అధికారి హ్మ్. ఐపీఎస్ అధికారిని కూడా ఇక్కడి నుంచి బదిలీ చేశారు హఠాత్తుగా. ఓకే. సరే ఆ విషయంలో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. సినీ రంగంలో ఉన్నటువంటి ఏదైతే దిల్ రాజుకు బాధ్యతలు ఇచ్చారో వాళ్ళు ఆ రంగంకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంతో చర్చించి వాళ్ళది సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖలందరూ కూడా చర్చించి వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తాను రెడీగా ఉంది. హ్మ్. కానీ ఎవరైనా కూడా ఫస్ట్ ప్రజలే ముఖ్యం, ప్రజల తర్వాతనే. ఎందుకంటే మీరు మొన్న జరిగినటువంటి ఏదైతే థియేటర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో హ్మ్. దేశవ్యాప్తంగా చూశారు. ఓకే. దేశవ్యాప్తంగా చూసినప్పుడు అదేంది ఒక ఒక అభిమాని వచ్చినప్పుడు ఒక హీరో వచ్చినప్పుడు ఏదైతే అదే హీరో హ్మ్. జైలు వచ్చినందుకు పరామర్శిస్తానికి పోయినారు. అవును. ఆ బాధితుల్ని పరామర్శిస్తానికి ఎవరు పోలే సినీ రంగం. హ్మ్. అక్కడ ముఖ్యమంత్రి గారికి ఎవరికైనా ఒక సాధారణ పౌరుడు ముఖ్యమంత్రికి ఇంపార్టెంట్. ఒక ఒక సినిమా హీరో ఒక వీళ్ళు ఇంపార్టెంట్ కాదు కదా. అందుకే ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో చాలా సీరియస్ ఉన్నారు. ఎవరైనా కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు. బట్ ఏదన్నా మీరు ఉంటే మీ సినీ రంగానికి సంబంధించినటువంటి ఏదన్నా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించి సాల్వ్ చేసుకోండి. ఓకే. కానీ మీరు బెనిఫిట్ షోలు పెట్టుకొని మీ అవసరాల కోసం సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేది కాన్సెప్ట్ ముఖ్యమంత్రి గారు. నిన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా ఒక రియల్టర్ మీద చేయి చేసుకోవడం జరిగింది. సో పేదలకి సంబంధించినటువంటి భూముల్ని అక్రమంగా లాక్కున్నారని, సో అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్పితే పేదల వైపు ఉండడం లేదనేది నిజంగా ఇది కొంచెం సిగ్గుచేటు. సో గవర్నమెంట్ తలదించుకునే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నట్టుగా ఆయన చేసినటువంటి కామెంట్లు కూడా మనం చూసాం. నిజంగానే మరి కాంగ్రెస్ సర్కార్లో అంటే మేబీ సీఎం గారికి తెలియకపోవచ్చు, మరి కిందున్న నాయకులు నిజంగా ఇలాంటి భూదందాలు చేస్తున్నారా? భూదందాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ధరణి అనేది ఒక పోర్టల్ మీకు అవును. తెలిసి ఉంటుంది. ధరణి అనేది మొత్తం సంస్కరించి భూమాత అనేది తీసుకొస్తున్నారు హ్మ్. కోదండ రెడ్డి గారి నాయకత్వంలో. దాంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం గత ప్రభుత్వంలో చేసిన సమస్యలన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ అయ్యే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. హ్మ్. చేస్తున్న క్రమంలో అదే దానికి అలవాటు పడేట వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అలవాటై మొత్తం ఆ రియల్ ఎస్టేట్ దందాలో మునిగిన వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే. అదే విధానాన్ని చేయడం వల్ల ఇక్కడ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. సామాన్య ప్రజలు ఎంపీ గారు నిన్న వాస్తవానికి ఎంపీ గారు ఆ హోదాలో చేసుకోకూడదు. హ్మ్. బట్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్య అనేది తీవ్రమైన సమస్య. హ్మ్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇట్లా సంగతి ఒక విషయాన్ని ఎంపీ గారు చెప్తే ఎంపీ గారు వస్తే ఏం చేస్తారనే మాట్లాడినట్టు. ఓకే. అందుకే ఎంపీ గారు చేసుకోవాల్సి వచ్చింది. హ్మ్. అవసరమైతే ప్రజాప్రతినిధి చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏమని చేయొచ్చు, ఎందుకంటే ప్రజల కోసం ప్రజల అంటే యొక్క యాజ్ పర్ లా ప్రకారం చేసుకోవచ్చు అసలు? చేసుకోకూడదు. ఆ. బట్ అంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజల కోసం హ్మ్. తను జైలు పోయినా పర్లేదు కదా, ప్రజల సమస్యను సాల్వ్ చేస్తానికి హ్మ్. ఆయన అంటే మామూలుగా అక్కడ మామూలుగా మాట్లాడదాని పోయింది. కానీ ఆ దురుస్తనం ఎవరైతే ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడో హ్మ్. వాడి మాట్లాడే మాటలు వాడి దురుస్తనం చూసి ఆయన చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆపినారు. బట్ ఏంటంటే అంత ఆవేశం రావడానికి కారణం కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు పాపం, పరిస్థితులు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ఆందోళన వాళ్ళ యొక్క ఇది చెప్పడం వల్ల చేయడం జరిగింది. ఓకే. అయినా కూడా ఇప్పుడు కొంచెం ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ ఉన్నది. హ్మ్. ఇప్పుడు భూమాత వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఓకే. భవిష్యత్తులో అలాంటివి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి గారి కోరిక. అంటే గతంలో కూడా ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్‌కి సపోర్ట్ చేశారు. సో అందుకని ఇదంతా ఈజీ అయింది అని అంటున్నారు. మరి ఇప్పుడున్నటువంటి అధికారులతో ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది అసలు? ఇప్పుడున్నటువంటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ రాజకీయ నాయకులకు మధ్యలో అనుసంధానం అనేది ఇప్పుడిప్పుడే సంవత్సరం నుంచే వాళ్ళ మధ్యలో నడుస్తున్నది. హ్మ్. బట్ ఇదివరకు ఉన్నట్టు వాళ్ళ అందరినీ కూడా అధికారులను కూడా బదిలీ చేశారు. మీరు చూసారు, అందరు ఏ అవును. శాఖకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎక్కడికెక్కడ బదిలీ చేయాలో చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళను చేశారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తున్నారు. ఓకే. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఆదేశాలు ఇస్తున్నదో ఆదేశాల మేరకే పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా
ప్రజల పక్షాన ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక ఆ నియోజకవర్గంలో ఉండి ప్రజల కోసం పనిచేయాలనే దిశానిర్దేశం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అదే ధోరణిలో అధికారులు పనిచేస్తున్నారు, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. అండ్ ఇప్పుడు తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా తెగని సమస్య ఏదైనా ఉంది అని అంటే ఎస్సీ వర్గీకరణ. సో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి తీర్పు వెలువడినప్పటికీ కూడా స్టిల్ తెలంగాణలో ఆ సమస్య ఎలా కొనసాగుతూనే ఉంది. మరి అసలు ఈ అన్నలదమ్ముల పంచాయతీ తేలేది ఎప్పుడు, దీనికి కన్క్లూజన్ ఎప్పుడు? ఒకవైపు ఏమో కాంగ్రెస్ సర్కారు మేము సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, బట్ ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ఏంటి? వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు అనేది చరిత్రాత్మకమైనది వర్గీకరణ విషయంలో. ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అదొక మైలురాయి. ఎస్. అది మందకృష్ణ మాదిగ వర్గాలు, ఎంఆర్పిఎస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు సాధించిన విజయం అన్నట్టు. న్యాయమైన డిమాండ్ అది. ఎందుకంటే నేను ఆ విషయంలో ఒక విషయం క్లారిటీ చెప్పగలుగుతా. అత్యంత అనగదొక్కబడినటువంటి కమ్యూనిటీకి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అవును. అయితే రిజర్వేషన్ ఫలాలు, రిజర్వేషన్ అనే సిస్టమ్ అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం ఏంటంటే వెనుకబడిన వర్గాలకు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అందించాలనే కాన్సెప్ట్ అది. కానీ ఈ విషయంలో ఆ అంశాన్ని పక్కన పెట్టి ఎకనామికల్ ఇవన్నీ తీసుకొచ్చేసి కొంచెం రిజర్వేషన్ కన్ఫ్యూజ్ చేసిరు. బట్ అయినా కూడా ఇప్పుడు ఏదైతే 15% రిజర్వేషన్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ మాదిగ సంబంధించిన ఉపకులాలు 59 కులాలు ఉన్నాయో ఈ కులాల దామాషా అందాలంటే ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి. జరగాలి. మందకృష్ణ మాదిగ గారు విజయం సాధించారు. ఇంకొక విషయం కూడా చెప్తాను. సరే, ఒక కులానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది హక్కు, మనం కొట్లాడినం వస్తుంది. కానీ ఒక కులానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతీయొద్దు. ఎవరైనా కూడా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు ఉండొచ్చు, ఇంకెవరు పాపం వాళ్ళని ఒక కార్నర్లో చేసి వీళ్ళే మా శత్రువులు అన్నట్టు కూడా ఎంఆర్పిఎల్ చేయకూడదని నా కోరిక. ఎందుకంటే వాళ్ళు కూడా డిస్క్రిమినేటెడ్. వాళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు కాదు, కాకపోతే చదువులో కొంచెం ముందుండి ఉద్యోగాల కల్పనలో కొంచెం ముందున్నారు తప్ప వాళ్ళు మన సోదరులే. మనం కలిసిమెలిసి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కార్నర్ పెట్టేసి వీళ్ళు మా శత్రువులని పెట్టకుండా రిజర్వేషన్లు సాధించే వరకు కూడా అన్నదమ్ములకు కలిసి ఉండాలి. రిజర్వేషన్ ప్రతి రాష్ట్రానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా మీరు మీ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసుకొని మీరు వర్గీకరణ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చని ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెల్లారే ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరునాడే మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చేశారు. ఏంటంటే అవసరమైతే నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. అదే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉండి వర్గీకరణకు 100% సపోర్ట్ ఉంది. వర్గీకరణ విషయంలో మాదిగలు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్గా ఇప్పుడు తెలంగాణలో గ్రామ సభలకు సంబంధించినటువంటి అది అంశం నడుస్తూ ఉంది. సో కొన్ని గ్రామాల్లో, అన్నీ కాకపోవచ్చు, కొన్ని గ్రామాల్లో కంప్లీట్గా ఈ 1 year పాలన చూసినటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళినటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల మీద, నేతల మీద, నాయకుల మీద కొంచెం అటాకింగ్ మోడ్ కనిపిస్తూ ఉంది. మా గ్రామాల్లోకి అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, అధికారంలోకి రాకముందు మీరు మాట్లాడినటువంటి మాటలేంటి, ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పనులేంటి, ఇలా కొన్ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు, మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు వాస్తవానికి ప్రజలకు మనం అనుకున్నంత చైతన్యం లేదు. ఇప్పుడు గ్రామీణాల్లో కూడా నాకేమి ఇల్లు వస్తుందా, నాకేమన్నా సంక్షేమ పథకం వస్తుందా అని ఆశతోటి పాపం వాళ్ళ అధికారులకు అడుగుతారు తప్ప వాళ్ళు మాకు ఖచ్చితంగా మా హక్కు ఇది, మాకు మీరు ఇవ్వాల్సిందే, మీరు మేనిఫెస్టోలో పెట్టినది అనేంత అవేర్నెస్ కూడా ప్రజల్లో లేదు. బట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని అవేర్నెస్ చేయడానికి, ప్రజలకు సంక్షేమ పథకాలు తెలియజేయడానికి ఇప్పుడు 10 సంవత్సరాలు ఆగిపోయిన గ్రామ సభల్ని ఈరోజు ప్రతి ఊర్లో గ్రామ సభ పెట్టి, గ్రామ సభలు ఉన్న సంపన్న వర్గాలు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ అయినా ఎవరైనా వాటెవర్ గ్రామీణంలో ఉన్నటువంటి అందరినీ కూడా గ్రామ సభకు ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కాంచి వినతులు తీసుకొని, ఇంకా ఇదే కాదు, ఈ గ్రామ సభ ప్రతి 6 నెలలకు ఒకసారి పెట్టేసి అక్కడ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని ఎంపిక చేసి ఈ సంక్షేమం అందించాలనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సగం మంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకు లిస్టులో పేర్లు వచ్చినాయి. ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో కూడా కొన్ని పాత రేషన్ కార్డులు తీసుకున్న ఆందోళన ఉండే, పాత కార్డులను కూడా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పంగానే గ్రామంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు. మాకు పథకాలు అందాలి, మాకు ఈ పథకం కావాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. బట్ ఎవరో ఇద్దరు ఆ గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, వాటి ఇతర పార్టీ వాళ్ళు ఆ విషయంలో వేరే రకంగా మాట్లాడదు. కానీ గ్రామ సభలు అనేది పెట్టడం అనేది ఒక బాధ్యత.
దాన్ని వ్యతిరేకించడం అనేది అది చిత్తశుద్ధి కాదు. ఎందుకంటే వ్యతిరేకిస్తే ఏమైంది, మనకొచ్చే సంక్షేమ పథకాలుగా పోయేది. ఉమ్. ఇప్పుడు గ్రామ సభ పెట్టింది మనం అధికారంలో నిలదీస్తానికి. సరే, ఇప్పుడు ఒక జేఏసీ ఫౌండర్గా మీరు చెప్పండి, ఇదే సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు, యువత కూడా కష్టపడే తత్వంలో తగ్గిపోయింది వాళ్ళలో అనేది గతంలో కూడా ఈ సంక్షేమ పథకాల మీద సుప్రీంకోర్టు కూడా అన్ని రాజకీయ పార్టీలకి అన్ని స్టేట్లు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి నిజంగానే ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారా అంటే మీరు ఏమంటారు అసలు? ప్రజలకు అంటే ఫస్ట్ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉపాధి ఉంటుంది. ఓకే, కానీ సంక్షేమ పథకాలు ఏంటి? అంటే సంక్షేమ పథకాల రూపంలో ఉపాధి కల్పించవచ్చు. ఉమ్. సంక్షేమ పథకాలు ఏంటంటే డైరెక్ట్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేస్తానికి. బట్ ఏంటంటే వాళ్ళకు ఏదో రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్న కాన్సెప్ట్ తప్ప నిజమైన జీవన ప్రమాణాన్ని పెంచలేవు ఈ పథకాలు. ఓన్లీ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసమే ఈ పథకాలు. బట్ నిజమైన జీవన ప్రమాణ స్థాయిని పెంచాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో ఏదైతే మన టీఎస్పీఎస్ ద్వారా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యోగాల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ కాదు వాళ్ళు నిలబడి బతారు. ఈ సంక్షేమ పథకాల మీద డిపెండ్ కావాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. లేదు, అంటే ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటి నుంచి వచ్చింది కాదు. బట్ ఏంటంటే వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కేంద్ర జాతీయ పార్టీలు అన్నీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ ఉచిత పథకాలు పెట్టేసి ప్రజల్ని ప్రలోభ పెట్టిన విషయాలు పోల్చుకుంటే తమిళనాడు ఫస్ట్ ఉంటుంది, తర్వాత మిగతా రాష్ట్రాలు ఉంటాయి. బట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలో మేనిఫెస్టోలో ఒక అంశం వచ్చినప్పుడు పోటీ బీఆర్ఎస్ ఏది పెడుతుంది మీద పెట్టాలి. ఇలాంటి పోటీలతో ఈ పథకాలు వచ్చినాయి. కానీ నిజంగా ఒక గ్రామీణ స్థాయిలో ఒక పౌరుణ్ణి నిజంగా ఒక ఉత్తమ పౌరుని తీర్చిదిద్దాలి, ఒక జీవన ప్రమాణ స్థాయి పెంచాలంటే ఈ సంక్షేమ పథకం పనికిరావు. 100%. అంటే యాజ్ ఏ హోస్ట్గా నా క్వశ్చన్ కూడా అదే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది నాకు. నాట్ ఓన్లీ కాంగ్రెస్ సార్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ తమిళనాడు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, యావత్ దేశంలో ఉన్నటువంటి సమస్య ఇది. ఎప్పుడైతే మీరు అధికారంలోకి రావడం కోసం ఉచితం అనే ఒక పదాన్ని వాడుతున్నారు చూసావా, ఆ రోజే ప్రజల్ని మీరు సోమరిపోతులు చేస్తున్నారు. ఆ ఉచితం అనే పదం కాకుండా ఇగో మీ పిల్లలకి మేము ఉద్యోగాలు కల్పిస్తాము, లేకపోతే మీకు ఇలాంటి ఒక ఉపాధి కల్పిస్తాము, ఆ మాటలు ఎందుకు రా వీళ్ళకి? అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు కాబట్టి ప్రజల్లో ఆందోళన చెందొద్దు, ప్రజలకు అందే విధంగా చేస్తూనే టీఎస్పీఎస్ ద్వారా ఇప్పుడు చూస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇటు మళ్ళీ ఈ ఐటీ రంగంలో సంబంధించిన ఉద్యోగాల మీద దృష్టి పెట్టింది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 8-10% ఉన్నటువంటి నిరుద్యోగిత శాతాన్ని 0 స్థాయికి తేవడమే ప్రభుత్వ లక్ష్యం. అండ్ ఫైనల్గా చెప్పండి, తెలంగాణలో ఉద్యమాల పురిటిగడ్డ ఏదైనా ఉంది అంటే అసలు ఉద్యమం మొదలయ్యేదే ఓయూ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అలాంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పుట్టిందే ఈరోజు తెలంగాణ. సో అలాంటి ఒక తెలంగాణలో దాదాపు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని కాదు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్కి పట్టం కట్టడంలో ఓయూ నుంచి కూడా చాలా కీలక పాత్ర పోషించారనేది చాలామంది మాట్లాడుకున్నటువంటి అంశాలు. మరి నిజంగా అంత వ్యతిరేకత రావడానికి, వీళ్ళ వైపు మీరు మొగ్గు చూపడానికి ఏంటి అసలు రీజను? మేము 10 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఫైట్ చేసినాం. ఓయూలో ప్రత్యేక తెలంగాణ కోసం 10 సంవత్సరాలు ఫైట్ చేస్తే వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ పాలన, కేసీఆర్ నిరుద్యోగులపై నిర్లక్ష్యం, వీటన్నిటి గురించి 10 సంవత్సరాలు మళ్ళీ ఫైట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు అర్థమైంది ఆయన అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాతనే ఆయన పరిపాలన తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి ఒక సామాన్య విద్యార్థి కూడా ఒక ఉద్యోగం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చదువుతున్నాము. మాకు అన్యాయం ఏదైతే మనకు అప్పుడు ఉన్నటువంటి జీవో నెంబరు 16 అది రాష్ట్రపతి పాలన పెట్టి ఇక్కడ ఏది మన ప్రత్యేక ఏదైతే హైదరాబాద్ రాజధాని ఫ్రీ జోన్ అంశం కింద తీసుకొచ్చి హైదరాబాద్లో సైఫరాబాద్లో ఉన్న 200 SI పోస్టులు మాయి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రాష్ట్రపతి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొని రావడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకించి మా ఉద్యోగాలు మాకు కావాలనే తోటి తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వామ్యం క్రియాశీలకంగా అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మాకు ప్రాంతం కావాలని చాలామంది విద్యార్థి నాయకులు బలిదానాలు అవుతుంటే ఊరుకోకుండా ఇక మాకు ఎట్టి పరిస్థితి తెలంగాణ కావాలని ఓయూలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీరు అన్నీ చూసినారు. మేము చావుకు దగ్గర పోయి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది ఎందుకు? మా ప్రజలు, తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ యువత బాగుపడాలి, తెలంగాణ ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే కాన్సెప్ట్తో మేము పోయినాం. కానీ ఆ కళలు మాకు ఏమి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాకు కనిపించలేదు. అందుకే మేము అప్పటి నుంచి కూడా కేసీఆర్ మీద ఫైట్ చేసి కేసీఆర్ గారు చేసినటువంటి విధానపర నిర్ణయాలను వ్యతిరేకించుకుంటూ, కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనను వ్యతిరేకించుకుంటూ
మాకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయడం జరిగింది. ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఈ కాస్త టైం ఇచ్చి మాతో ఇన్ని విషయాలు షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.